మిత్రులారా, ఇప్పుడు ఒక ప్రశ్న మీ అందరికీ వస్తుంది. ప్రతి పార్లమెంట్ సెషన్లో బిల్లులు వస్తాయి. మరి ఈసారి ఎందుకు అంత హడావిడి? ప్రభుత్వం ఎందుకు ఈ సెషన్ను ఇంత సీరియస్గా తీసుకుంటోంది? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందో అర్థం చేసుకోవాలి. బిల్లు అంటే కేవలం ఒక చట్టం కాదు. ఒక బిల్లు అంటే ప్రభుత్వం వచ్చే 10 నుండి 10 సంవత్సరాలకు వేసుకునే రోడ్ మ్యాప్లో ఒక భాగం. ఈరోజు తీసుకొచ్చే ఒక చట్టం రేపు దేశ ఆర్థిక వ్యవస్థను మార్చొచ్చు, కోర్టుల పనితీరును మార్చొచ్చు, విద్యా విధానాన్ని మార్చొచ్చు, లేదా వ్యాపార వాతావరణాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. అందుకే ప్రతి ప్రభుత్వం తన ప్రాధాన్యతలకు అనుగుణంగా బిల్లును తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈసారి లక్ష్యం ఏంటి? ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న ప్రధాన లక్ష్యాలు 3. మొదటిది ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం. రెండోది ప్రభుత్వ వ్యవస్థలలో ఉన్న పాత చట్టాలు, పాత నిబంధనలను ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా మార్చడం. మూడోది న్యాయ వ్యవస్థ, విద్య, చిన్న పరిశ్రమల వంటి రంగాల్లో సంస్కరణలు తీసుకురావడం. ఇవే ఈ సెషన్లో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న ప్రధాన అంశాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రతిపక్షం ఎందుకు అంగీకరించడం లేదు? ఇదే ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద చర్చ. ప్రతిపక్షం చెబుతున్నది ముందు ప్రజల సమస్యలు, ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలి. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ తర్వాతే కొత్త బిల్లులు తీసుకురావాలి. అంటే ప్రభుత్వం సంస్కరణలు అంటుంటే ప్రతిపక్షం జవాబుదారీతనం అంటోంది. ఇక్కడే అసలు రాజకీయ పోరాటం మొదలవుతోంది. సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది మీరు కూడా గమనించే ఉంటారు. ట్విట్టర్, ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్, ప్రతి ప్లాట్ఫామ్లో ఒకే చర్చ. ఈ బిల్లు వల్ల ఎవరికి లాభం? ప్రభుత్వం ఇంత త్వరగా ఎందుకు తీసుకొస్తోంది? ప్రతిపక్షం నిజంగానే ప్రజల కోసం పోరాడుతోందా, లేక రాజకీయ వ్యూహమా? ఇలాంటి ప్రశ్నలే వైరల్ అవుతున్నాయి. కానీ సోషల్ మీడియాలో కనిపించే ప్రతి పోస్ట్ నిజం కాదు. కొన్ని అభిప్రాయాలు, కొన్ని రాజకీయ వ్యాఖ్యలు, కొన్ని నిర్ధారణ లేని వాదనలు కూడా ఉంటాయి. అందుకే మనం అధికారిక పత్రాలు, పార్లమెంట్లో జరిగే చర్చలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా మాత్రమే విశ్లేషించాలి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ పార్లమెంట్ సెషన్లో అసలు పోటీ ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం మాత్రమే కాదు, సంస్కరణలు వర్సెస్ ప్రజా సమస్యలపై చర్చ అనే 2 విధానాల మధ్య కూడా ఉంది. కానీ ఈ మొత్తం సెషన్లో ఎక్కువగా చర్చ జరుగుతున్న బిల్లు ఏది తెలుసా? అదే ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్లు నిజంగా మీ జేబుపై ప్రభావం చూపుతుందా? ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసుకొస్తోంది? సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో నిజమెంత? అదే మన తర్వాతి ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకుందాం.